మన సాక్షిగా చెప్తున్నాం, ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ కుటుంబం వెంటే ఉంటామంటున్నారు మహానేత అభిమానులు. గుండెల్లోంచి పుట్టిన అభిమానం ఆ గుండె ఆగినప్పుడే పోతుందంటున్నారు. 159వ రోజు పాదయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ అభిమానులు షర్మిల పాదయాత్ర రాష్ట రాజకీయాలను మార్చేస్తుందని చెప్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన నాయకులకే ప్రజల బాధలు తెలుస్తాయని, అటువంటి నేతలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంటుందని వైఎస్సార్ అభిమానులు చెప్పారు. ఆయన ఒక శక్తి వల్లే వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా అవడం జరిగింది, కేబినెట్ మినిస్టర్లు అవడం జరిగింది. అటువంటి మహోన్నతమైన నాయకుడిని, మరి అటువంటి మహానుభావుని ఇలా విస్మరించారు అంటే మరి చాలా కీలకమైన, దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైనటువంటి రాజకీయాలు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాయి. ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. మండు టెండలో నిన్న నేను స్వయంగా చూసి ఉన్నాను. కోళమూరు నుంచి, ఆరేడు నుంచి, పాములపరి నుంచి ఉండి వస్తూ ఉంటే అసలు మండు టెండలో జిల్లాలో ఎంతమంది మరణించారో చూడండి. అటువంటి సాహస పూరితమైనటువంటి, ధైర్య సాహసమైనటువంటి చర్య చేసినటువంటి షర్మిల ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో సృష్టించింది. ధర్మం బతికి ఉన్ననాళ్లు కుట్రలు ఫలించవని చెబుతున్నారు గోదావరి జిల్లాల ప్రజలు. కుమ్మక్కు కుట్రలను ప్రజలు నిలువునా చీల్చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. ఒక్క మాట కోసం నిలబడిన నేతపై కుట్రలు చేయడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్ కుటుంబానికి నేతలు, నాయకులు అవసరం లేదని, ప్రజలే వారికి కొండంత అండా అని తెలిపారు. కులం, మతం, వర్గం ఏమీ లేదు. ఉన్నదల్లా ఈ గుండెల్లో వైఎస్సార్ పై అభిమానమే. మహానేత కుటుంబానికి అన్యాయం జరుగుతుందనే ఆవేదనే. అందుకే ఈ ప్రజలు వస్తున్నారంటున్నారు పొత్తూరి వెంకటేశ్వరరాజు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో, కేంద్రంలో కూడా కీలకమైనటువంటి ఎంపీ సీట్లు నెగ్గి కేంద్రంలో కూడా ఒక కీలకమైనటువంటి శక్తి గాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. దీనికి ప్రజలు అసలు విశేషమైన ఆదరణ. అసలు షర్మిల గారు పాదయాత్ర, ఒక మహిళ ఇంత మండు టెంట్లో ఇలా పాదయాత్ర చేస్తున్నది అనేటప్పటికి, అంత ఎండలో 50 డిగ్రీల సెంటిగ్రేడ్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా, మహిళలు అందరూ కూడా, ముఖ్యంగా యువకులు ఎంతో ఉత్సాహంగాని ఎంకరేజ్ చేసి ఆదరించి దీన్ని చూస్తే ఇవాళ ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు మట్టుకట్టుకుపోవటం ఖాయం, సాపలు చుట్టేసుకుంటాం ఖాయం. ఈ పార్టీలకి ఇంకా పుట్టగతులు ఉండవు. జగన్ ఎన్నాళ్ళు జైల్లో ఉందాలనుకుంటున్నారు. అన్ని సీట్లు కూడా వాళ్ళకి రోజు రోజుకి తగ్గిపోతాయి, కానీ ఆ ఒక్క సీటు కూడా ప్రజలు వాళ్ళని నమ్మి ప్రదేశంలో లేరు. నిప్పుల కొలిమిలో కూడా ప్రజలు షర్మిల వెంట నడుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెట్టింది అంటే అది వైఎస్సార్ హయాంలోనే అని చెప్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. ప్రతి ఒక్కరి అవసరం తెలుసుకుని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేత వైఎస్సార్ అని తెలిపారు. ఆయన బిడ్డ షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదంటున్నారు. సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన వ్యక్తి వైఎస్సార్ అని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆయన ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్దిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బంగారు యుగంగా తీర్చిదిద్దారు. పేద బడుగు వర్గాలని, ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకోండి, రేషన్ కార్డు తీసుకోండి, పెన్షన్ తీసుకోండి, మరి
ప్రతి విషయం కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చూసుకోండి, అభివృద్ధిలో ముందడుగున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మన దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడా కూడా జరిగి ఉండలేదు. అటువంటి బ్లడ్ నుంచి వచ్చినటువంటి సిరిమల గారు 10 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు మండుటెండలో పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యల్ని అవగాహన చేసుకుని ఆ ప్రజలకి సరైనటువంటి చక్కని పరిపాలన ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బిడ్డ ఈ శర్మిల. రాజు మంచివాడైతే ప్రకృతి కూడా సహకరిస్తుందని, ఇప్పుడు రాజు సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రకృతి ఏమాత్రం సహకరించడం లేదని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు చెబుతున్నారు.